ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. నేను ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా తిరుమల కొండపైన ప్రైవేట్ రూమ్స్, అలాగే ఆన్లైన్ రూమ్ బుకింగ్ ద్వారా రూమ్ ఎలా పొందాలి, ఆఫ్లైన్ బుకింగ్ ద్వారా ఎలా పొందాలి, ఒకవేళ మీకు తిరుపతిలో రూములు కావాలంటే ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి. సో దయచేసి మీరంతా ఏం చేస్తారంటే, దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నేను ప్రతిరోజు స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా యూట్యూబ్లో మాత్రమే కాకుండా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో కూడా ఇస్తున్నా. వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో మీ అందరికీ పెడతాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, టీటీడీ యాజమాన్యం వారు ప్రతి నెల కూడా 3 నెలల కంటే ముందుగానే దర్శనం టికెట్లు, రూములు విడుదల చేస్తారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులే. ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోతే కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ప్రయత్నం చేయొచ్చు. నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను, చూసారా? గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ నేను సిఆర్ఓ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది, ఇక చూసారా? ఇది సిఆర్ఓ ఆఫీస్ అన్నమాట. మీకు కనిపిస్తుందా స్క్రీన్ పైన? ఈ సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? తిరుపతి కాదండి, తిరుమలలో బస్ స్టాండ్ దిగి బయటికి వచ్చిన తర్వాత కొంచెం రోడ్ క్రాస్ చేసి కుడివైపుకి వెళ్తే మీకు ఈ సిఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇది మీకు క్లోజప్లో నేను చూపిస్తున్న సిఆర్ఓ ఆఫీస్ అని. ఇక్కడ భక్తులందరూ కూడా చక్కగా ఆఫ్లైన్ విధానం ద్వారా తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7 గంటల లోపల మీ యొక్క ఆధార్ కార్డుతో కనుక మీరు ట్రై చేస్తే మీకు తప్పకుండా రూమ్ అనేది దొరుకుతుంది. ఒకవేళ మీకు రూమ్ దొరకలేదే అనుకోండి, నేను చూపిస్తుంది అంతా కూడా సిఆర్ఓ ఆఫీసే. దాని యొక్క ఇమేజెస్ ఇలా ఉంటాయన్నమాట. సో మీరేం చేస్తారు, రూమ్ దొరకకపోతే ఏ మాత్రం కంగారు పడొద్దు. మీరు ఏం చేస్తారు, ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుపతిలో ట్రై చేయండి. ఒకవేళ మీకు తిరుపతిలో ప్రైవేట్ రూమ్స్ కావాలి అనుకోండి, నేనేం చెప్పాను మీకు ఇందాక కూడా, కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల లోపల ట్రై చేయండి ఆధార్ కార్డుతో. నేను చూపిస్తుంది సిఆర్ఓ ఆఫీసు. ఒకవేళ ఆ టైంలో మీరు వెళ్ళలేము, ప్రయత్నించలేము అంటే మీరు తిరుపతిలో ట్రై చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, మేక్ మై ట్రిప్ అని ఒక అఫీషియల్ టీటీడీ వెబ్సైట్ కాదు, ఇది ప్రైవేట్ వెబ్సైట్ అనమాట. మేక్ మై ట్రిప్ అనేది ఒక ప్రైవేట్ వెబ్సైట్. వీళ్ళు ఏం చేస్తారు, మీకు ప్రైవేట్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో మంచి హోటల్సే, అంటే లైసెన్స్డ్, అలాగే సెక్యూరిటీ, మీకు ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళవన్నీ కూడా ఈ మేక్ మై ట్రిప్లో ఉంటాయి. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, మేక్ మై ట్రిప్లో మీకు హోటల్స్ అయినా, ఫ్లైట్స్ అయినా, హాలిడే ప్యాకేజెస్, ట్రైన్స్, బస్సెస్, క్యాబ్స్, అలా డిఫరెంట్ అన్నీ ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏమిటి, ప్రైవేట్ హోటల్స్ ఇన్ తిరుపతి. సో మీరేం చేస్తారు, ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను కమెంట్ సెక్షన్లో పెడతా, ఓపెన్ చేసి చూడండి. మీరు ఏం చేస్తారంటే, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి మొబైల్ నెంబర్తో. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యా. ఇప్పుడు ఇది ఇలా ఉందన్నమాట. మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఈ పాపులర్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. ఈ ఫిల్టర్స్లో మీరు ఏం చేస్తారు, ప్రైస్ పర్ నైట్ అంటే ఒక 24 అవర్స్కి ఎంత, 1500 లోపల, అంటే అంతకంటే మేము కట్టలేమనుకున్నప్పుడు ఈ 1500 రూపాయలని ఇక్కడ ఫిల్టర్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. నేను మీకోసం సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాను. ముందు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసలేదు. ఈ ఎడం వైపు ముందు చూసారా, సజెస్టెడ్ ఫర్ యూ అని సెర్చ్ ఫిల్టర్స్లో ఇక్కడ ప్రైస్ పర్ నైట్ అని ఉంది కదా, ఇక్కడ 1500 రూపాయలది సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారా, డిఫరెంట్ ఉంది. నియర్ తిరుపతి టెంపుల్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. మీరు కేటగిరీలో మీకు ఏం కావాలో సెలెక్ట్ చేయండి. 3 స్టారా, 5 స్టారా, 4 స్టారా, డిఫరెంట్ ఏ స్టార్ కావాలో అది సెలెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ పైన సెర్చ్ ఫర్ లొకాలిటీ అని ఉంది. నేను ఏం చెప్తా, అలిపిరి ఫుట్ స్టెప్స్ దగ్గర అని టైప్ చేస్తా, చూద్దాం. అలిపిరి ఫుట్ స్టెప్స్ అయితే ఏముంది, ఇక్కడ ఏమీ లేదు. సో మీరు తిరుపతి అని కొట్టండి, తిరుపతి టెంపుల్ అని ట్రై చేయండి. చూసారా, తిరుపతి బాలాజీ టెంపుల్, గోవిందరాజ స్వామి టెంపుల్, కపిలేశ్వర స్వామి టెంపుల్, శ్రీ గోవిందరాజ స్వామి టెంపుల్, కోదండరామ స్వామి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, ఇవన్నీ ఉన్నాయి. నన్ను అడిగితే మీరు ఇస్కాన్ టెంపుల్ దగ్గర అనుకోండి, మీకు చక్కగా తిరుమల బస్ స్టాండ్ కూడా జస్ట్ 2 నిమిషాలే వాకబుల్ అనమాట. ఇట్లా డిఫరెంట్ పద్మావతి అమ్మవారి టెంపుల్, శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి, ఇట్లా డిఫరెంట్. ఈ శ్రీనివాసం కాంప్లెక్స్ అనుకోండి, టీటీడీ మన తిరుమల తిరుపతి వారి యొక్క బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. సో ఇట్లా నేనేం చేస్తాను, తిరుపతి బాలాజీ టెంపుల్ అని సెలెక్ట్ చేశాను. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా డిఫరెంట్ హోటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాటి ప్రైస్ కూడా ఉంది చూడండి, 1341 అంట. ఫ్యాబ్ హోటల్, హెచ్విస్ హోమ్ స్టే అని. సో నన్ను మీరు అడిగితే నేనేం చెప్తానంటే, ఇక్కడ చూడండి సెర్చ్లో తిరుపతి అని ఉంది కదండి,
తిరుపతి టెంపుల్ అని క్లిక్ చేసినప్పుడు మీరు ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒకవేళ మీరు రైల్వే స్టేషన్ దగ్గర ఉండాలి అనుకుంటే గోవిందరావు స్వామి టెంపుల్స్ ట్రై చేయండి, లేదు అంటే ఇస్కాన్ టెంపుల్ దగ్గర ట్రై చేయండి, అలాగే తిరుచానూరు అనుకోండి పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర ట్రై చేయండి. ఇట్లా డిఫరెంట్ శ్రీనివాసం కాంప్లెక్స్ అంటే ఇక్కడ మెయిన్ తిరుపతి బస్ స్టాండ్ దగ్గర అనమాట. ఇవన్నీ ఈ 4 ఏదో ఒక ట్రై చేస్తే మీకు ఫెసిలిటీస్ బాగుంటాయి. మెయిన్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర ట్రై చేయండి, ఎందుకంటే అక్కడి నుంచి అయితే బస్ స్టాండ్ 5 నిమిషాలే కాబట్టి. సో ఇవన్నీ కూడా ప్రైజెస్ లోవెస్ట్, ఇవన్నీ డిఫరెంట్ రేట్స్, 3 స్టార్ హోటల్స్, అలాగే ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి. లొకాలిటీ ఏమిటి, ఇట్లా అన్నీ మీకు ఇష్టం ఉన్నట్టు మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే. ఇక్కడ ఓయో హోటల్స్ అని కూడా ఉంది చూడండి. ఓయో హోటల్స్ అయితే కాస్త తక్కువగా ఉంటాయండి, ఇంతవరకు అయితే నేను చెప్పగలను. సో ఇట్లా డిఫరెంట్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఏది సెట్ అవుతుందో చూసుకొని నేను చెప్పిన లొకేషన్స్కి ట్రై చేయండి, తప్పకుండా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలాగే కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి చూసారా. ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడితే 1000 రూపాయలు ఆఫ్ అంట, ఈఎంఐ పద్ధతి ద్వారా కట్టుకుంటే. ఇట్లా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. దయచేసి ఈ విధానం ద్వారా ప్రైవేట్ హోటల్స్ తిరుపతిలో మీరు ట్రై చేయండి. ఇక్కడ మీకు కావాలంటే చూడండి, లొకేషన్, చెక్ ఇన్ ఎప్పుడు, చెక్అవుట్ ఎప్పుడు, అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ క్యాలెండర్ కూడా ఉంది చూడండి. మేనా, జూనా, జూలైయా, ఆగస్టా, సెప్టెంబర్ అన్ని నెలలకు ఉన్నాయి. మీ ఇష్టం. ప్రైవేట్ హోటల్స్ ట్రై చేయండి, లేదు మేము తిరుపతిలో విష్ణు నివాసంలో ట్రై చేస్తాము రైల్వే స్టేషన్ ఎదురుగా అంటే కూడా మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు తిరుమల కొండపైన కావాలి అనుకుంటే ఈ కర్ణాటక టెంపుల్స్ అకామిడేషన్ అనేది ఒక టెంపుల్ వాళ్ళ అంటే ఎండోమెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి కర్ణాటక టెంపుల్ అకామిడేషన్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు కర్ణాటక ప్రవాసీ సౌద, తిరుమల, తిరుపతి అని 2 ఉన్నాయండి. ఇక్కడ కూడా మీకు రూమ్ టైపు, చెక్ ఇన్, చెక్అవుట్, చెక్ ఇన్ అన్నీ ఉన్నాయి. పీపుల్, చిల్డ్రన్ అన్నీ ఉన్నాయి. అయితే ఇది మటుకు కర్ణాటక వాళ్ళకి మాత్రమే అని మనకి చెప్తున్నారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కనుక కర్ణాటక రెసిడెంట్స్ వాళ్ళు ఉంటే తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మేజర్గా నేనైతే ప్రైవేట్ హోటల్స్ ఇష్టపడే వాళ్ళైతే మేక్ మై ట్రిప్కి ట్రై చేయండి, లేదు మేము కొంచెం కష్టమైనా కూడా తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా ట్రై చేస్తాము అంటే సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి. ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి కొన్ని మంచి అవకాశాలు అనమాట. సో ఈ వీడియో మీరు చూడటమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ లింకులన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. మీకు అర్థమైందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.